యొక్క దినానం అని చెప్పుకునే వాక్యం ఆదికాండము 2వ అధ్యాయము 4వ వచనం. భూమి ఆకాశములు సృజించబడినప్పుడు భూమి మీద నుండలేదు, ఏలయనగా కురిపించలేదు. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సర్వశక్తి కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, దయ కలిగిన నాయన, మీ యొక్క దయ కలిగిన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభా లెక్కలేని వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. 6 దినాల్లో కష్టపడమన్నారు ప్రభా, 7వ దినాన్ని విశ్రాంతి దినము ప్రభా. అయ్యా, మీ యొక్క విశ్రాంతి దినంలో మేమందరం నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తుండగా నాయన అయ్యా ఇక స్తుతి ఆరాధన మీరు అంగీకరిస్తున్నారని మేము నమ్ముచున్నాను ప్రభా. అయ్యా, ఎందువల్లనంటే తండ్రి బాబు నాయన మేము ఏడ్చినప్పుడు మీరు ఏడుస్తారు ప్రభా. అయ్యా, మేము అడగక మర్చిన ఈవులన్నీ మా కొరకు మీరు దయచేసే గొప్ప దేవుడు ప్రభా. ఇశ్రాయేల్ని కాపాడువాడు కునికడు నిద్రపోడని నాయన. అయ్యా, కునికకుండా నిద్రపోకుండాను ప్రభా నాయన బాబు మా ప్రతి ఒక్క అవసరమును మీరు తీరుస్తున్న తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఏమి ఇచ్చినప్పటికీ మీ యొక్క రుణాన్ని మేము తీర్చలేము ప్రభా. అయ్యా, మీ యొక్క యవ్వన కాలపు కుమారుడిని మా కొరకు నాయన మీరు బలియాగంగా ఇచ్చారు ప్రభా. అయ్యా, అంతకు మించి మేమేమీ చెప్పలేము నాయన. అటువంటి నాయన గొప్ప దేవుని పాదాల చెంత మేము ఉన్నాం ప్రభా. మీ మాటలు వినిచుండగా నాయన వినగలిగే నాయన బాబు అయ్యా చెవులు మాకు దయచేయండి, గ్రహించగలిగే హృదయాన్ని మాకు దయచేయండి. వాక్యానుసారమైన జీవితాలు అందరికీ దయచేయమని త్వరగా రాబోచున్న యేసయ్య నామమున పెట్టి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు చదివిన వాక్యం మరలా చదువుకుందాం. చేసిన దినమందు ఇదే ఏముండలేదంటండి, అది వరకు భూమి మీద ఏ చెట్టు కూడా ఉండలేదంట. ఇప్పుడు ఏంటంటే వాక్యము 2 అంచులు కలిగిన ఖడ్గము. మరి మనం ఎటు రీతిగా తీసుకుంటే అటు రీతిగా వస్తుంది అనమాట. ఈ వాక్యం నాకే అంటే నాకు వస్తుంది, నాకు కాదని అనుకుంటే మనకు రాదనమాట. మన వాక్యాన్ని బట్టి మనం ఏం చేయాలి, మన జీవితాలని సరి చేసుకోవాలి. చిన్న కథ చెప్తాను. ఒక ఊర్లోనంట ఒక పాస్టర్ గారు ఉన్నారంటండి. పాస్టర్ గారు ఉంటే ఆయన వేరే చోటికి వాక్యం చెప్పడానికి వేరే చర్చి వాళ్ళు పిలిచారు వాక్యం చెప్పమని. పిలిచినప్పుడు పాస్టర్ గారు పొద్దుటి నుంచి ఒకటే వాక్యం రాసేస్తున్నారు. నేనేం చేయాలి, మంచిగా చెప్పాలి. ఇంక రాసేసుకొని టైం అయిపోయింది. స్నానం చేసి ప్రేయర్కి వెళ్ళిపోతారనమాట. ఆ స్లిప్ ఏం చేస్తారంటే ఆయన స్నానం చేసి వేసుకుంటారన్న షూట్లోనూ పెట్టారు. ఆ స్లిప్ పెట్టి స్నానానికి వెళ్ళారు. ఈలోగా తన భార్య వచ్చి అనుకుంటుంది, ఈయన ఎప్పుడు ఇదే వేసుకెళ్తున్నారు బట్టలు లేనోడుకులాగా అని. ఏం చేస్తుందంటే వేరే అదే కలర్ కానీ కొంచెం ఇంచుమించులో మార్చేసి అదే ప్లేస్లో పెట్టేసరికి ఈయన కంగారు మీద ఏం చేస్తాడంటే ఇదో అదో చూడలేదు, అందులో స్లిప్ ఉందో లేదో చూడలేదు. ఎందువల్లంటే ఆయనే పెట్టుకొని స్నానానికి వెళ్ళారు కనుక వెంటనే వేసేసుకొని బైబిల్ పట్టుకొని ప్రేయర్కి వెళ్ళిపోయారు. ప్రేయర్కి వెళ్ళిపోతే అప్పటి వరకు ప్రేయర్కి వెళ్ళి కూర్చున్నాక కూడా చూసుకోలేదనమాట.
పలానా పాస్టర్ గారు వస్తారు వాక్యం చెప్తారని అని చెప్పినప్పుడు ఈయన లేచిపోయారు. నేను తిరిగి లేకుండా వాక్యాన్ని చెప్పేస్తారని నించున్న తర్వాత ఈజేబీ చూస్తున్నారు, హల్లెలూయా అంటున్నారు, ఈజేబీ చూస్తున్నారు. ఎటు చూసినా స్లిప్ దొరకట్లేదు. స్లిప్ అయ్యి బాబో ఏం చేయాలని దీవించండి వందనాలు అంటున్నాడు ఆయన అని అనుకున్నాను. మరలా లోన్లో అనుకుంటున్నాను, నేను ఏమి రాశాను, ఉదయం నుంచి రాశాను కదా, ఒక్క మాట అయినా నాకు గుర్తుకొస్తలేదు అంటున్నాడు. హల్లెలూయా అంటున్నాడు ఆయన. అందరికి ఒక్కటి గుర్తుకొచ్చింది, ఏంటంటే ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని ఎక్కువ సార్లు ఆ వాక్యం మీద ఆయన ఏం చేస్తాడండి, రాసుకొని ఆ పోడియం పట్టుకొని అంటున్నాడు, యవనస్తులారా ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, మగవాళ్ళ వంక చూసి పురుషులారా ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, పిల్లల వంక చూసి పిల్లలారా ఇదిగో నేను త్వరగా. ఎటు చూసినా ఆయనకి ఏమొస్తుంది, త్వరగా ఇదే గుర్తుకుంటుంది. ఇంకోటి ఏదన్నా గుర్తుకొస్తుంది ఏమనంటే ఈ పోడియమ్మని ఇటు బద్దలు కొడుతున్నాడు, అటు బద్దలు కొడుతున్నాడు, దళ్ళమని అంటున్నాడు. ఏం చెప్పాలో కూడా ఆయనకు అర్థం అవ్వట్లేదు. నోటుకుంటే ఏమొస్తుందండి, త్వరగా వస్తున్నానని. ఈ కొట్టి ఏమైందంటే పోడియం బదలైపోయి ఆ ముందు ఒక ముసలావిడ కూర్చుందంటండి. ఈయన సరాసరిలో ముసలావిడ మీద పడిపోయాడంట. ఎవరండి పడిపోయిన వాళ్ళు? పాస్టర్ గారు ఎక్కడ పడిపోయారు? ముసలాం మీద పడిపోతే కొంతమంది పెద్దవాళ్ళు పట్టుకి తిట్టేస్తారనమాట. ఎందువల్లంటే శరీరం సహకరించక ఈయన అనుకున్నారంట, బాబోయ్ ఈ పోయిపోయి పెద్దవాడి మీద పడిపోయాను, అందరి ముందు నన్ను తిట్టేస్తుందేమో అనుకొని జడుస్తుంటుంటేనే. అమ్మ ఏమనుకోవద్దు అంటున్నారంట పాస్టర్ గారు. అంటే ముసలావిడ అంటుందంట, నీ తప్పులేదు బాబయ్య అంటుందంట. ఈవిడేంటి ఈ యాంగిల్లో వస్తుందని అంటే, మీరు ఎక్కి అరగంట నుంచి అయ్యలారా త్వరగా వస్తున్నాను, పెద్దోళ్ళారా త్వరగా వస్తున్నాను అంటున్నారు. కానీ మీరు చెప్పినా కూడా ఆ ప్లేస్లోంచి లెగకపోవడం ఎవరు తప్పు? ఎవరు తప్పండి? నాదే తప్పు బాబయ్య. నీ తప్పు కాదు, నువ్వు చెప్తున్నావు, నీ లెక్క ప్రకారం నువ్వు చెప్పావు కదలా. ఈ దెబ్బ తగిలే వరకు కూడా నేను ఏం చేయలేదు, దెబ్బ తగిలేదాకా కదలలేదని అనుకుని వెనక్కి వెళ్ళిపోతే పాస్టర్ గారు, ఓహో నా వాక్యం ఎలాగ అర్థమైంది, అయితే ఏసై వస్తున్నట్టు అర్థం అవ్వలేదు, నేను బలిపేట మీద పడిపోయి వస్తున్నట్టు ఈవిడికి అర్థమైందని అనుకుంటున్నారంట. మనము కూడా ఏంటంటే అన్నీ బాగున్నది, అప్పుడు దేవుని వాక్యం మనకి ఏమాత్రం కూడా గుచ్చుకోదు. మనకు కష్టాలు వస్తున్నప్పుడు, బాధలు వస్తున్నప్పుడు, వేదన వస్తున్నప్పుడు ఏ మాట చెప్పినా ఇది నాకే. పాట చెప్పిన పాటలో భావాన్ని బట్టి మనం ఏం చేస్తామో, ఇప్పుడు ఒక మంచి పాట వస్తుంది, సియోనులో దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడంటే, మన దేవుడు నన్ను సిగ్గుపడనివ్వడు ప్రభా అని మనం అవమానాలు గుండా మనం వెళ్తున్నాం అనుకోండి, ఆ పాట ఎవరు గుచ్చుకుంటుంది? మనకే వస్తుంది. మనకు అన్నీ బాగున్నదప్పుడు మనకి ఏది కూడా గుర్తుకు రాదు. ఆ పాట భావం కూడా మనం వినం. వస్తామంటే వస్తాము, కూర్చున్నామంటే కూర్చుంటాము, వెళ్ళిపోతామంటే వెళ్ళిపోతాం. ఒక్కొక్కసారి దేవుడు మనల్ని కష్టాలు గుండా నడిపించేస్తాడనమాట. ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి, ఆ యొక్క చెట్టును చూసి ఒక చెక్కి అతను ఇప్పుడు ఆ చెట్టుని ఇప్పుడు చెక్కల పని చేస్తారు కదా, చెక్కల పని చేసి అతను ఏం చేస్తాడు, ఈ చెట్టు యొక్క లావును బట్టి దీన్ని ఒక రకమైన ఒక ఆకారం నేను చేస్తాను అని నన్ను అనుకుంటాడు. ఇప్పుడు మనకి ఏది చెక్కల వరాలు చెట్టును చూసి ఎండిపోతే పొయ్యిలో పెడతారు, లేకపోతే పక్క నుంచి మనం ఏం చేస్తామో వెళ్ళిపోతాం. అలాగే చెట్టు అనగా మనకు సాదృశ్యం ఏంటండి, చెట్టు అనగా మనకు సాదృశ్యం. మనం ఒక్కొక్కసారి మూడుబారిన జీవితం, పనికిరాని జీవితం, ఏ యోగ్యత లేని జీవితంలో ఉన్నప్పుడు ఆ యొక్క ప్రజలకు మనం పనికిరాం. కానీ దేవుడు అనుకుంటాడంట, దాన్ని నేను ఏం చేయాలి, పనికొచ్చే పాత్రగా నేను చేయాలి. పనికొచ్చే పాత్రగా చేయాలంటే ఆ చెట్టుని ఆ చెక్కినప్పుడల్లా చెట్టుకి ఏం కలుగుతుందండి, బాధ, దుఃఖము. ఫస్ట్లో దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది. ఆ చెట్టు చివరికి ఆ చెట్టుకి ఇప్పుడు ఏ ఆకారం వస్తుందండి, ఒక అందమైన ఆకారం. చూడు అందరూ కూడా చెట్టుని ఏం చేస్తారు, చూస్తారు, చెట్టు కింద చూడరు, ఒక ఆకారాన్ని చూస్తారు. అలాగ మనం ఎందుకు పనికిరాని మన జీవితాల్లోనికి దేవుడు ఆ యొక్క శిల్పకారుడు ఆ యొక్క మేకులతోటి ఆ యొక్క సుత్తుతోటి టక్క కొట్టినప్పుడు ఏమనిపిస్తుందండి, చెట్టుకి బాధ అనిపిస్తుంది. మనము బాధల్లో ఉన్నప్పుడు, సైతాను బాధ పెట్టినప్పుడు మన దేవుడు ఒక ఆకారంతో ఒక నొప్పి కలిగితేనే మనకి ఏమొస్తుందండి, ఆకారం వస్తుంది. నొప్పి కలగకపోతే ఆకారమే రాదు. అన్నీ బాగున్నవారు ఏదో వెళ్ళాలి కదని గుడికి వస్తారు కానీ నిద్రపోతూనే ఉంటారు వచ్చిన కాడి నుంచి. అదే మనం బాధలు గుండా, వేదన గుండా వెళ్ళిపోయామనుకోండి, ఒక్క మాట కూడా మనము విడిచిపెట్టాం. మనం ఎందుకు వచ్చాం, ఏమి విన్నాము, ఎందుకు వెళ్తున్నాం, ఇదే ఆలోచిస్తాం. కానీ రెండో మాట ఎంత మాత్రమని కూడా మనం ఆలోచించడానికి
వీల్లేదు, ఒక్క మాట కూడా పోను అనమాట. కానీ ఇప్పుడు ఈ సంఘానికి వచ్చిన ముసలావిడ ఏమన్నదండి, త్వరగా వస్తున్నానంటే పాస్టర్ గారు వస్తున్నారు అనుకుంటుంది. ఇప్పుడు మన అర్థం ఏంటండి, దేవుడు వస్తున్నాడు, త్వరగా వస్తున్నాడు. ఆయన త్వరగా వస్తున్నాడు కనుక మనం ఏం చేయాలి, మన జీవితాలు సిద్ధం చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఆ చెట్టుకి గాయాలు కలిగినట్టు మనకి గాయాలు కలుగుతాయి. గాయాలు గుండా వెళ్ళినట్లయితే మనం ఒక్కొక్క మెట్టు మనం పైకి వెళ్ళిపోతాం. గాయం లేకుండా మనం ఈ లోకంలో ఇప్పుడు దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు కూడా మనకు నొప్పి ఉండాలి. వాక్యం ఉన్నప్పుడు నొప్పి కలిగితే మన జీవితాలు మనం ఏం చేసుకుంటున్నామండి, సరి చేసుకుంటున్నాం. నొప్పి లేకపోతే మన జీవితాలు మనము సరి చేసుకుంటాం. చెప్పుకున్న వాక్యం మరలా చెప్పుకుందాం, చదువుకుందాం. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు ఇదే భూమి మీద నుండలేదు. ఏలయనగా చాలండి. ఆకాశంలో నుంచి ఏమి రాలేదంటండి, వర్షం ఎప్పుడు కూడా రాలేదంటండి. వర్షం రాలేదనక దాని అవసరం లేదు. ఎందువల్లంటే భూమి మీద నరుడు లేడు కనుక, ఒక చెట్టు లేదు. అసలు ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, వేసవకాలం ఆ యొక్క వ్యవసాయదారుడు ఏం చేస్తాడో వర్షం గురించి చూస్తారనమాట. ఇప్పుడు ఇక్కడ వర్షం గురించి చూసే మనుషుడే ఎవరు లేరు, నరుడు లేడు. నరుడు లేని స్థితిలో ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే భూమిని ఆకాశాన్ని వేరుపరిచాడు. భూమి ఆకాశం వేరుపరిచి 6 దినాలు కూడా సృష్టిని ఏం చేస్తాడండి, ఆయన తయారు చేసి అక్కడ ఇప్పుడు వర్షాన్ని కురిపించమని చెప్పినప్పుడు నోవహు జలప్రళయం వరకు కూడా భూమి మీద వర్షం అన్నది ఏమాత్రం లేదు. అందుకనే అక్కడ నోవహు అంటున్నాడు జలప్రళయం వస్తుంది అంటే వాళ్ళకి ఎప్పుడు తెలవక, ఇప్పుడు మనకి సూచనలు వస్తూ ఉంటాయి 3 రోజుల్లో వర్షాలు అని చెప్పినప్పుడు కొంతమంది ఏం చేస్తారు, అమ్మో వర్షాలు ఉన్నాయంట జాగ్రత్తగా ఉంటారు. ఇప్పుడు మనకు జరుగుతున్నాయి కనుక మనం జాగ్రత్త పడతాం. ఇప్పుడు ఆ యొక్క దినాల్లో ఎప్పుడు వర్షం లేదు కనుక వాళ్ళకి ఎలాగున్నదండి, ఏ మాత్రం కూడా నమ్మశక్యం లేదు. అంత జలప్రళయం చూసిన తర్వాత ఆ యొక్క వాడను కొడుతున్నారు. అవి ఏమన్నానంటే అయ్యా మేము వాడలోకి ప్రవేశిస్తాము. కానీ ఆ యొక్క నోవహు విశ్వాసం ఉంచాడు. అంతకుముందు నోవహు కూడా అటువంటి ఆ యొక్క వానని వర్షాన్ని చూడలేని స్థితిలోనే మనం ఏం చేయాలి, దేవుని అద్భుత కార్యాలు నమ్మాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా అందులోకి వెళ్ళిన తర్వాత దేవుడు విడిపిస్తారని వాళ్ళకి తెలియదు. మేము ఏదైనా ప్రతిమకు మేము ఏం చేయము, నమస్కారం చేయమని అనుకొని వెళ్ళారు. ఎందువల్లంటే మనం దేవుని గ్రంథాన్ని పట్టుకున్నాం, పరిశుద్ధ గ్రంథాన్ని. ఇది నిజంగా జరిగిందని మనం ఏం చేస్తున్నామండి, నమ్ముతున్నాము కనుకనే మనం దేవుని యొక్క మందిరంలోనికి వచ్చి దేవుని మాటలు ఆలకిస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే అప్పటికి ఇంకా జలప్రళయము రాలేదు. ఆ నోవహు ముందు కాలంలో ఇప్పుడు ఏదైనా తోటలో ఆదాముని అవ్వని పెట్టాడు దేవుడు. ఆ యొక్క చెట్లన్నిటిని కూడా నిర్మించిన తర్వాత ఆ యొక్క చెట్లను తడపడానికి దేవుడు ఏదైనా తోట 4 నదులను ఏర్పాటు చేశారంటండి. ఎన్ని నదులు? 4 నదులు. కింద చదువుకుందాం. లేచి నరుని నిర్మించి నరుడు జీవాత్మ ఆయను. ఉంచెను చూపునకు రమ్యమైనదియు మొలిపించెను. ఒక నది బయలుదేరి ఇప్పుడు ఏం చేస్తాడంటే అండి దేవుడు ఒక తోటను వేశాడు. ఆ తోటలో చెట్లన్నిటిని వేశాడు. ఇప్పుడు వీళ్ళు వండుకుంటాం తింటాం ఏమి కాదు, ఆ పళ్ళు కోసుకోవాలి, తినాలి, మంచిగా ఆడుకోవాలి, దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, అంతే తప్పించి అంతకు మించి. ఇప్పుడు చిన్న పిల్లలు ఎలాగండి ఈ రోజుకి వండుకోవడానికి ఉన్నాయి, ఈ లేవనాలకి ఏమన్నా అర్థమవుతుంది అంటారా? ఏది అర్థమవుతుంది. ఇప్పుడు చిన్నపిల్లలకి ఎలాగ అర్థం లేని స్థితిలో ఉన్నారో అలనాడు ఆదాము అవ్వ కూడా ఇప్పుడు ఏంటంటే అది ఉన్నది అది లేదని లేదు, అన్నీ పెట్టాడు దేవుడు. వాళ్ళు శుభ్రంగా ఆ యొక్క నదుల్లోంచి వచ్చిన నీరు తాగాలి, ఆ పళ్ళు తినాలి, మంచిగా ఉండాలి. ఒక్కొక్కసారి మనకు మనమే కష్టాలు కొన్ని తెచ్చుకుంటాం, దేవుడు పెట్టిన ఏ మాత్రం కూడా కానే కాదు. ఇక్కడ కూడా ఇంత సౌకర్యం చేసినప్పుడు వీళ్ళ దగ్గరికి ఎవరు వచ్చేస్తారండి? సాతానుడు వచ్చేసాడు. మొదటి నది
ఏం పేరేంటండి? పీషోను. పీషోను అనగా దాని అర్థం ఏంటంటే వ్యాపించుట లేకుండా విస్తరించుట. ఏంటండి దాని అర్థము? మొదటి నది పేరు పీషోను అనగా వ్యాపించుట లేక విస్తరించుట. తర్వాత చదవండి. పీషోను చదవండి అంటే చుట్టూ పారుచున్నది, అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశ బంగారం ఎలాగంటండి? శ్రేష్టమైనది. చాలండి, ఫస్ట్ నదే. ఇప్పుడు అక్కడ ఏమేమి ఉంటాయంటే అండి, మొదటి నది పేరు ఏంటి? పీషోను. పీషోను అనగా దాని అర్థం ఏం చెప్పాను? వ్యాపించుట లేకుండా విస్తరించుట. ఇప్పుడు నదికి ఇంచుమించు ఏమేమి దేవుడు ఏర్పాటు చేశాడు? బంగారము, ఇంకా గోమేధికము, బోళం. ఇవన్నీ కూడా చాలా ఖరీదైనవి అనమాట. ఇప్పుడు మనం ఈ రోజుల్లో బంగారం కొనుక్కోవాలంటే ఎక్కడ ఆకాశంలో కూర్చున్నట్టు ఉన్నది అనమాట రేట్లు. కానీ వీళ్ళకి బంగారం కావాలంటే ఎంత బంగారమైనా వీళ్ళు తెచ్చేసుకోవచ్చు. ఇప్పుడు బంగారం కొనుక్కోవడానికి కూడా వీళ్ళు కష్టపడిన అవసరం లేదు. భూములు కొనుక్కోవడానికి కూడా వీళ్ళకి కష్టపడిన అవసరం లేదు. ఏది లేకుండా దేవుడు ఏం చేస్తాడండి? ఆదాము అవ్వకే అన్నీ కూడా సిద్ధపరిచాడు. మంచి మంచి చెట్లు. మనం పళ్ళు కొనుక్కోవాలన్నా కష్టమైన పరిస్థితి. ఇప్పుడు వీళ్ళకి పళ్ళు కొనుక్కోవసరం లేదు, బంగారం కొనుక్కోవసరం లేదు, ఏది కొనుక్కోవసరం లేదు అనమాట. ఇటువంటి ఉన్నతమైన స్థితిలో దేవుడు ఏం చేస్తాడు? ఆదాముని అవ్వనే పెట్టాడు. మనము కూడా యేసయ్య ఈ లోకంలోంచి వెళ్ళిపోతాం, మీకు నేను స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నానని చెప్పాడు అనమాట. కానీ అక్కడ కూడా దేవుడు మనందరికీ బంగారపు ఇల్లులు దేవుడు సిద్ధపరచడానికి. ఇప్పుడు మనం అనుకోవచ్చు, ఆదాము అవ్వ ఇటువంటి ఇంత బంగారం ఉన్నది, వాళ్ళకి కావాల్సిన అంతే ఉన్నది, కోరి కష్టాలు తెచ్చుకున్నారని వాళ్ళని అంటాం కదండి. మనకి 60 సంవత్సరాలు లేకుంటే 75 సంవత్సరాలు. ఈ 60 సంవత్సరాలు 75 సంవత్సరాలు మనం కరెక్ట్గా జీవించినట్లయితే వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మనము కూడా మంచిగా ఉన్నట్లయితే ఆ యొక్క నరకంలో మనం ఉండవలసిన అవసరము ఎంత మాత్రము కూడా లేదు. పైన మనందరం కూడా దేవుడు బంగారు పిల్లని కట్టడానికి దేవుడు సిద్ధపరుస్తున్నాడు. వాళ్ళు పోగొట్టుకున్న అవకాశాన్ని మనం ఏం చేయాలండి? మనం సరి చేసుకోవాలన్నమాట. మనం పొందుకోవాలని దేవుడు మరొక అవకాశాన్ని, ఇప్పుడు ఆదాము అవ్వ ఎట్రీతిగా ఆ యొక్క పాపంలో పడిపోయి దేవుడు అనుగ్రహించి మహిమను పోగొట్టుకున్నారో, ఇప్పుడు రెండవ ఆదాముగా దేవుడు ఈ లోకంలోనికి వచ్చి మనందరికీ కూడా ఆయన స్థలాలు సిద్ధపరచడానికి దేవుడు పరలోకంలో మనందరికీ కూడా దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఇప్పుడు మొదటి ఆ యొక్క పీషోను అనగా ఏం చెప్పానండి? వ్యాపించుట లేకుండా విస్తరించుట. ఇప్పుడు ఏదైనా తోటలో మనకి ఈ యొక్క లోకంలో బైబిల్లో చెప్పినవి అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయంటారా? ఇప్పుడు అందరూ కూడా యెరూషలేము వెళుతున్నారు, యేసయ్య ఇక్కడ పుట్టారు, ఆ యేసయ్య ఇక్కడ మరణమైన సమాధి, ఇది ప్రతిదీ చెప్తున్నారు. ఎందువల్లంటే ఇప్పుడు నోవాహు కట్టిన వాడ కూడా చూసి వచ్చేవాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు తోమగారి సమాధి ఎక్కడున్నదండి? చెన్నైలో ఉన్నది. ఇప్పుడు శిష్యుల సమాధులు అందరికీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎవరి సమాధి కనుమరుగు చేశాడండి దేవుడు? మోషే గారి సమాధిని దేవుడు కనుమరుగు చేశాడు. ఇప్పుడు ఎందువల్లంటే ఈ యొక్క బైబిల్లో చెప్పుకున్నట్లయితే రెండు దేవుడు కనుమరుగు చేశాడు. మొట్టమొదటిది ఏంటండి? ఏదైనా తోట, రెండవది మోషే గారి సమాధి. ఇప్పుడు ఎందువల్లంటే ఏదైనా తోట నోవహు జలప్రళయం వరకు కూడా ఏదైనా తోట అక్కడే ఉన్నది. ఎప్పుడైతే జలప్రళయం వచ్చిందో, జలప్రళయం తర్వాత లోకమంతా కూడా కొట్టుకెళ్ళిపోయి అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఏదైనా తోటని మరుగు చేస్తాడు. ఎందువల్లంటే అందులో జీవవృక్ష ఫలం ఉన్నది. అది తిన్న వాళ్ళకి ఏమాత్రం కూడా మరణం అన్నది ఎంత మాత్రం కూడా రాదు. ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టైనా సరే ఒక్కొక్కరు ఇప్పుడు కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, అన్నీ కూడా విడిచిపెట్టి ఏం చేస్తారో ఈ లోకంలోంచి ఆయన దేవుడు ఎప్పుడు పిలుచుకుంటే అప్పుడు వెళ్ళిపోవాలి. మనం ఎంత సంపాదించినప్పుడు కూడా మనం పట్టుకెళ్ళేది ఏది కూడా పట్టుకెళ్ళలేం. కానీ ఆ యొక్క జీవవృక్ష పండుగని మనం తిన్నట్లయితే జీవితకాలం కూడా ఇక్కడే ఉంటాం. కనుక దేవుడు మరుగుపరిచేశాడు. మరి మోషే గారి సమాధి వలన ప్రయోజనం ఏముంది? ఆ సమాధిని ఎందుకు మరుగుపరిచాడండి? మోషే గారు ఏంటంటే చాలా మటుకు చెప్తున్నారు, దేవుని నామానికి వందనాలు. ఇప్పుడు మోషే గారు ఏంటంటే ధర్మశాస్త్రాన్ని వ్రాసాడు. ఆయన ఎన్ని గ్రంథాలు రాశాడు? ఆయన 5. ఆదికాండం, నిర్గమాకాండం, లేవియాకాండము,
సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం 5 కాండాలు రాశాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు చాలా నమ్మకం మోషే గారు అంటే, చాలా గౌరవం కూడాను. ఇప్పుడు ఇంతమంది సమాధులు ఉన్నాయి, ఏ సమాధిని కూడా ఇప్పుడు మనం ఎవరు కూడా పుణ్యక్షేత్రం కింద చూడట్లేదు. ఇంకెక్కడ పలానా శిష్యుని సమాధి అంటే పలానా శిష్యుని సమాధి అనుకుంటామో వచ్చేస్తామే అంతే. కానీ మోషే గారి సమాధి కానీ అక్కడ పెడితే ఇప్పుడు దేవుని కన్నా ఎక్కువ మోషే గారిని కొలిచేస్తారనమాట. ఎందువల్లంటే యూదులకి మోషే గారు అంటే చాలా ఇష్టము. అందుకనే సమరయ స్త్రీ అంటుంది, నువ్వు మోషే కన్నా గొప్పవాడువా. ఇప్పుడు దేవుని కన్నా గొప్పగా ఏం చేస్తున్నారండి యూదులు? మోషే గారిని కొలుస్తున్నారు. అదే సమాధి కానీ అక్కడ ఉన్నట్లయితే ఇప్పుడు ఇంక దేవుడు లేదు, ఏది లేదనని ఆ సమాధి చుట్టూ కూడా ఇంత మట్టి ఉంటే మట్టి తెచ్చుకొని నీళ్లు కలుపుకొని తాగేస్తారనమాట. కానీ మనము సృష్టిని పూజించకూడదు. ఎవరిని పూజించాలి? సృష్టికర్తను పూజించాలి తప్పించి సృష్టిని ఏమాత్రం కూడా మనం కొలవడానికి ఎంత మాత్రం కూడా వీలు లేదు. ఇప్పుడు ఎన్ని మరుగుపరిచాడండి దేవుడు బైబిల్ గ్రంథంలో? 2 ఏదైనా తోట, మోషే గారి సమాధి, ఈ 2 మరుగుపరిచాడు. ఇప్పుడు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో శాస్త్రవేత్తలు ఏమని చెప్తారంటే, చాలామంది దేవుడు లేడన్న వాళ్ళు ఉన్నారు, కానీ దేవుడు ఉన్నాడన్న శాస్త్రవేత్తలు ఎక్కువ మంది ఉన్నారు. ఎందువల్లంటే ప్రతి దానికి కూడా బైబిల్ గ్రంథం ఏంటంటే రుజువులతో ఆధారాలు చూపిస్తుంది. కనుక దేవుడు ఉన్నాడు, ఈ లోకంలోనికి వచ్చాడు, ఆయన సిలువ వేయబడ్డాడు, మళ్ళీ 3వ దినాన్న ఆయన తిరిగి లేచాడు అనడానికి బైబిల్ గ్రంథంలో చాలా ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఎంతమంది ఎక్కువ మంది ఉన్నారా తక్కువ మంది ఉన్నారా దేవుడు ఉన్నాడని చెప్పేవాళ్ళు? ఎక్కువ మంది దేవుడు ఉన్నాడు అని చెప్పగలుగుతున్నారు అనమాట. ఇప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయము 13వ వచనం. దప్పికొనును చెప్పాను. అయ్యా అడుగగా చాలండి. ఈ వాక్యం మనం చాలాసార్లు విన్నాం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సమరయ స్త్రీ, ఇప్పుడు దేవుడు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆ యొక్క మిట్ట మధ్యాహ్నం ఎవరు వస్తారని వెళ్ళారండి? బావి నీళ్ళ దగ్గరికి సమరయ స్త్రీ ఆ సమయానికి వస్తుందని. ఎందువల్లంటే మనం లెగుచుట ఆయనకు తెలుసు, మనం కూర్చుంటుట ఆయనకు తెలుసు, మనం ఏ సమయాన్ని ఎక్కడికి వెళ్తామో యేసయ్యకు తెలుసు అనమాట. ఇప్పుడు ఆ సమయంలో ఆ స్త్రీ వస్తుందని ఆ బావి దగ్గర ఆయన యేసయ్య ముందే ఆమె కన్నా ముందే వచ్చి నించున్నదప్పుడు నీళ్ళు ఇవ్వమన్నదప్పుడు ఏమంటుంది, అయ్యా మీరు యూదులు, మేము సమరయులు అని చెప్పినప్పుడు ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు ఎన్నటికీ దప్పుకొనడు అని చెప్పినప్పుడు ఏమంటుంది, అయ్యా ఆ నీళ్ళు నాకు దయచేయమని అని అంటుంది. ఇప్పుడు ఎందువలనంటే ఇప్పుడు మనలో వాక్యం అనగా నీరు అన్నమాట. మనం చెప్పినప్పుడు ఈ వాక్యం నాకే, ఈ యొక్క వాక్యం ఏమవ్వాలండి? మనలో కూడా జీవజల నదులు ప్రవహింప చేయాలి. ఇప్పుడు సమరయ స్త్రీకి ప్రవహింప చేసినాయా జీవజల నదులు దేవుని మాట విన్నదప్పుడు? ఇప్పుడు మనము కూడా ఈ వాక్యం అనే నీరును మనలో వెళ్ళినప్పుడు మనలో ఏం కలగాలండి? జీవజల నదులు. సమరయ స్త్రీలో ప్రవహించిన నదులు మనలోనూ మన శరీరంలోనూ ప్రవహించినట్లయితే ఆమె ఎటు రీతిగా ఆ యొక్క పాపాన్ని పోగొట్టేస్తుందో మనలో ఉన్న పాపకుండా మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఎప్పుడైతే మనలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టేస్తామో మనకి ఎవరితో సాంగత్యం ఉంటుందండి? దేవునితోటి మనకి సహవాసం ఉంటుంది, సాంగత్యం ఉంటుంది. తర్వాత ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనం. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, వేధించిరి. చాలండి. ఇప్పుడు ఏంటంటే ఆ యొక్క యాకోబు ఇశ్రాయేల్గా మారిన తర్వాత తను చనిపోయేటప్పుడు కుమారులు 12 ఎంతమంది అండి? 12 మంది కుమార్తెను పక్కన పెట్టేస్తే 12 మంది కుమారుల్ని యాకోబు ఆశీర్వదిస్తూ ఆ యొక్క యేసేపు దగ్గరికి వచ్చేటప్పటికి అంటున్నాడు, యేసేపు ఫలించాడు కొమ్మ, ఊట యొద్ద ఫలించాడు కొమ్మ. అతని రెమ్మలు ఎలాగెళ్తాయంటండి? గోడ మీద నుంచి వ్యాపించి పైకి వెళ్తాయి. ఇప్పుడు తను చెప్పిన తర్వాత తన తండ్రి ఉండగానే ఇప్పుడు యేసేపు చాలా కష్టాలు పడ్డాడు. 17 సంవత్సరాలు. అప్పుడు తను ఏం చేస్తారంటే తను తోడబుట్టిన అన్నలే గోతిలో పడవేశారు. గోతిలో పడవేసినప్పుడు దరిదాపు అతను 13 సంవత్సరాలు చాలా నరకం అనుభవించాడు. ఎన్ని సంవత్సరాలండి? 13 సంవత్సరాలు. ఎందువల్లంటే మనం ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కేటప్పుడు మనకి చాలా
కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, వేదనలు వస్తాయి, అన్నీ తట్టుకోగలిగితేనే మనం ఏం చేయాలండి, ఈ యొక్క పరుగు పందెంలో మనం గెలవాలంటే ప్రతి విషయంలోనూ కూడా మనం ఎలాగ ఉండాలి, చాలా జాగ్రత్తగా ఓర్పు సహనంతో మనం కలిగి ఉండాలి. ఇప్పుడు ఏసేపు అనుకోవచ్చు, నా తండ్రి నువ్వు ఫలించాడు కొమ్మ అని నన్ను అనేసాడు, ఇదే నా కొమ్మ. మనమైతే అంటాము, నేను జైల్లో ఏ తప్పు చేయకుండా నేను జైల్లో కూర్చుంటమైనా ఫలింపనని అనుకుంటాం. కానీ మనం ఈ రోజు వరకే మనం చూడగలుగుతాం, కానీ రేపటి నుంచి మన బిడ్డల తరతరాలు దేవుడిచ్చిన ఆయుష్ ఆరోగ్యాన్ని వాళ్ళు పొందుతున్న అనుభవాల్ని మనకు తెలియదు, కానీ మన జీవితం అంతా కూడా దేవుని చేతిలో ఉన్నది. కానీ ఇప్పుడు యేసేపుని గురించి ఎలా దీవించాడండి తన తండ్రి, ఫలించాడు కొమ్మ. ఇప్పుడు పీషోను అనగా ఇప్పుడు ఏంటండి, వ్యాపించుట, విస్తరించుట. ఇప్పుడు పీషోన్ అన్న నది ఎలా వ్యాపించిందో విస్తరించిందో ఇప్పుడు యేసేపు కుటుంబం అలా విస్తరించిందంటారా? బహుగా విస్తరించింది. దేవుని మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇందులో వేరే మాట అంటూ ఏది కూడా ఉండదు. ఒక్కొక్కసారి ఏంటంటే తొందరగా జరిగితే దేవుని కార్యాలు, ఒక్కొక్కసారి ఆలస్యంగా జరుగుతాయి. అబ్రహాంకి ఎన్ని సంవత్సరాలు నిరీక్షించాడండి? 25 సంవత్సరాలు నిరీక్షించాడు. మనలో ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, ప్రతీది కూడా మనకు ఉండాలి. ఇప్పుడు తర్వాతగా అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం మొట్టమొదటి వచనం. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు వేగముగా వీచు అకస్మాత్తుగా ఇండెను విభాగించబడి చాలండి. ఇప్పుడు పెంతెకొస్తు దినము అన్న పండుగ జరిగినప్పుడు ఇప్పుడు ఏ పరిపాలనలో ఉన్నారండి ప్రజలు? రోమా పరిపాలనలో ఉన్నారు. భయంకరమైన శ్రమలు అన్నమాట. అప్పుడు కైసరు పరిపాలన చేస్తున్నాడు. కైసరు అంటున్నాడు, నేనే దేవుడిని, నన్ను మీరు ఏం చేయాలి, పూజించండి, ఆరాధించండి అని అంటున్నారు. పూజించండి, ఆరాధించండి అంటే ఇప్పుడు ఏమన్నా ఆరాధిస్తున్నారా కైసర్ని? మేము యేసయ్యని తప్పించి మేము ఎవరిని కూడా రాజుగా మేము ఆరాధించాం. ఇప్పుడు యేసయ్యని దేవుడు అనంటే అతను ఏమాత్రం కూడా ఊరుకుండట్లేదు. ఊరుకోలేని స్థితిలో వీళ్ళ పెంతెకొస్తు పండుగ దినం వచ్చిందనమాట. దినం వచ్చినప్పుడు అందరూ కూడా ఒక గదిలో, మేడగదిలో కూర్చొని ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళ మీదకి వచ్చింది. పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళ మీదకి వచ్చినప్పుడు సంఘము ఏమైందండి? మనం ఎటు చూసిన విస్తరించడంలోకి వెళ్ళాలి. సంఘం ఎలాగెళ్ళింది? విస్తరించింది. పీషోన్ అనగా ఏంటి? విస్తరించుట లేక వ్యాపించుట. ఇప్పుడు ఇటువంటి కైసారు పరిపాలనలో ఉన్న రోజుల్లో, రోమా పరిపాలన కాలంలో సంఘం ఎలాగైందండి? బహుగా విస్తరించిన తర్వాత యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనం. చాలండి. ఇప్పుడు యెహోషువ కీర్తి ఎలా ఉందంటండి? ఒక్కచోటే కాదంటండి, దేశం అంతటా కూడా వ్యాపించింది. అంత వ్యాపించిందంటే ముందు ఆయన శ్రమలు వచ్చినాయి అంటారా? యెహోషువ గారికి చాలా శ్రమలు, చాలా కష్టాలు, ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలతో చాలా నలిగిపోయాడు అనమాట. కానీ అది పొందుకోవాలంటే ముందు మనకి కొన్ని శ్రమలు వస్తూ ఉంటాయి. మనం సముద్రం ఒడ్డున కానీ నించుంటే, మనం కష్టపడకుండా ఉంటే చిన్న చిన్న గులకరాళ్ళు తగులుతాయి. మనం కష్టపడనని అనుకుంటే మనం లోనకంటే వెళ్ళిపోయామనుకోండి, మనకి ఏం కలుగుతాయి? ముత్యాలు దొరుకుతాయి. మనకి ఏం కావాలి? గులకరాళ్ళు కావాలా, ముత్యాలు కావాలా? ముత్యాలే కావాలంటే మనం ఏం చేయాలి? కొంచెం లోనకి మీ వలలో లోనకి వేయమని చెప్పాడు. మనం ఇంకా ప్రార్థన, ఇంకా దేవుని సన్నిధిలో ఒక్కొక్క మెట్టు ముందుకు వెళ్ళి కొలితే కూడా దేవుడు మనకి ఏం చేస్తాడండి? ముత్యాలను దేవుడు అనుగ్రహిస్తాడు. యెహోషువ కీర్తి వచ్చినట్టు మనందరం అనాలి. మన కీర్తి కూడా ఎలాగ ఉండాలి? దేశం అంతటా వ్యాప్తి చెందాలి. యెహోషువ కీర్తి వ్యాప్తి చెందిన దేవుడు మనల్ని వ్యాప్తి చెందుతాడంటారా? మన కీర్తిని కూడా దేవుడు వ్యాపింపచేస్తాడు. తర్వాతగా ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము మొట్టమొదటి వచనం. చాలండి. ఇప్పుడు ఏంటంటే సుగంధ తైలము కంటే మనకి లోకంలో ఏం కావాలి? మంచి పేరు కావాలి. ఇప్పుడు పీషోను అనగా ఏంటండి? వ్యాపించుట, విస్తరించుట. ఇప్పుడు యేసయ్యని కలిగిన వారందరూ కూడా ఏం చేస్తారండి? వ్యాపిస్తారు. దేవుని నామానికి వందనాలు.
ఇప్పుడు మనం ఏం చేయాలి? మన యేసయ్య గురించి మనం లోకమంతటా కూడా చాటి చెప్పాలి. మనం భయపడొద్దు. ఇప్పుడు పెంతెకొస్తు పండుగ వచ్చినప్పుడు ఆ యొక్క రోమా పరిపాలన కాలం వాళ్ళు ఎవరైనా భయపడ్డారంటారా? ఎంత మాత్రం కూడా భయపడలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలండి? దేవుని మాటలో వ్యాపించాలి. లోకమంతా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి దేవుని మాటలు. ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క మోకాలు యేసయ్య నామంలో వంగాలి. ప్రతి ఒక్క నోరు కూడా ఆయన్ని స్తుతించాలి. ఇప్పుడు రెండవ మాటకి వెళ్ళిపోదాం. మళ్ళీ ఆదికాండం. గీహోను చాలండి. గీహోను అనగా పొర్లి పారుట. ఏంటండి దాని అర్థము? పొర్లి పారుట. ఇప్పుడు మనకి ఎలాగ ఉండాలి? మన కుటుంబము నిండి పొర్లాలి. ఇప్పుడు రెండవ నది పేరు గీహోను అనగా పొర్లి పారుట. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము మొట్టమొదటి వచనం. యెహోవా నా కాపరి, చదవండి. సంచరించినాను, నీవు నాకు తోడయిందువు, సిద్ధపరిచెదవు. చాలండి. మన శత్రువులు ఎదురు దేవుడు మనకి ఏం చేస్తాడండి? భోజనము సిద్ధపరుస్తాడు. ఇప్పుడు మన గిన్నె ఎప్పుడు ఎలాగుంటుందంటే అండి, పొంగి పొర్లుతున్నది. ఇప్పుడు ఏ యోగ్యత లేని దావీదు ఆ యొక్క రాత్రులనక పగలనక ఆ యొక్క మందని వేపుకున్న దావీదు గిన్నె ఎలాగుందంటండి? పొంగి పొర్లిపోతుంది అంటున్నాడు దేవునితో. దావీదు అంటున్నాడు, ప్రభా నేను ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం మీరు ఇచ్చిన కృపే. ఈ యొక్క దినాల్లో ఏంటంటే ఆ యొక్క ముందు రోజుల్లో అయితే ప్రతి ఒక్కరు కూడా భోజనం పెడితే టక్టక్మని 5 నిమిషాల్లో తినేయాలి అని అనేవారు. ఆడోళ్ళేంటి మగోళ్ళేంటి తొందరగా తినేవారు. ఈ యొక్క దినాల్లో ఫోన్ దగ్గర పెట్టుకొని అందులో పురుగులు పడుతున్నాయో ఈగలు పడుతున్నాయో ఏం పడుతున్నాయో కూడా అర్థం కాలేని పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా ఆ ఫోన్ అంక చూడడం, అందులో ఏది పడుతుందో అర్థం కాలేని స్థితిలో తినేయడం అనమాట. ఫోన్ చూడొద్దని అంటే తింటున్నాం కదా, ఏమంటున్నారండి? తింటున్నాం కదా. కానీ ఇక్కడ దావీదు అంటున్నాడు, మనం తినే తిండిలో అసలు ఎంత కష్టపడితే తిండి మనకు వస్తుందో. ప్రభా ఇంత మంచి తిండి నాకు ఇచ్చావు నాయన, మీకు ఎన్ని స్తుతులు చెల్లించుకున్నా మీ యొక్క రుణాన్ని మేము తీర్చలేమయ్యా. ఈ యొక్క ఆ తిండి వెనకాల తల్లిదండ్రులు పడుతున్న కష్టము ఎంతో ఉంటుంది. ఇలాగంటారు ఫోన్ చూడదంటే పట్టుకున్న ప్లేట్ అట్టుకుని వెళ్ళి డస్ట్బిన్లో వేసేస్తారు. అది కరెక్ట్ కాదు. అన్నం తినేటప్పుడు అంటే దేవుడు మన దగ్గరికి వస్తాడంటే అండి, ఈ బిడ్డ నన్ను తలంచుకుంటుందా లేదా, నేను ఇంత మంచి ఆహారం ఇచ్చాను కదా, ఏదో కొంతమంది అయితే ఇంతే అనుకుంటాం, తినేస్తాం. కానీ ఆ తిండి వెనకాల కష్టం చాలా ఉంటుంది. రైతు పడిన కష్టం ఎంత ఉంటుందో ఆ తండ్రిగా అది మనకు పెడుతున్నాడంటే తండ్రి ఆ కష్టం వెనకాల చాలా ఉంటుంది దాని కష్టం. కానీ ఇప్పుడు ఎవరు ఇంకో చూస్తున్నారండి, ఆ యొక్క పెట్టిన తండ్రిని చూడట్లేదు, ఆ యొక్క ఏది చూడట్లేదు, సెల్ ఫోన్ని చూస్తున్నారు. కానీ ఇక్కడ దావీదు అలాగనట్లేదు, ప్రభా నా గిన్నె ఎలాగుంది, నిండి పొర్లుతున్నదయ్యా, మీకు ఎంత స్తుతులు చెల్లించినప్పటికీ కూడా మీ యొక్క రుణాన్ని నేను ఏమాత్రం కూడా తీర్చుకోలేనని దావీదు మహారాజు అంటున్నాడు. అంటున్నప్పుడు తండ్రికి ఇంకా మంచి అనిపిస్తుంది అంటారా? దేవునికి ఇంకా మంచి అనిపిస్తుంది అనమాట. దేవుడు ఏం చేస్తున్నాడు, దావీదుని అందుకనే దేవుడు అంతకంతకు ఆశీర్వదిస్తున్నాడు. మనకి ఎవరైనా గ్లాసులు చన్నీళ్ళు ఎప్పుడైనా ఇచ్చారంటే దానికి కృతజ్ఞత మన జీవితకాలము కూడా గుర్తుపెట్టుకుంటేనే మనం ఒక్కొక్క మెట్టు ముందుకు వెళ్ళడానికి మనకు అవకాశం ఉంటుంది. కానీ మనము ఆ యొక్క చేసిన మేలును మర్చిపోయినట్లయితే, ఇప్పుడు ఎందుకు పనికిరాని సౌలుని దేవుడు రాజుగా చేసినప్పుడు నిలబెట్టుకున్నాడంటారా? నిలబెట్టుకోలేదు. కానీ దావీదు ఏ స్థితి లేదయ్యా, గొర్రెలు కాసుకుంటే నన్ను ఇటువంటి స్థితిని మీరు దయచేస్తారు నాయన, మీకు వందనాలు అనుకున్నాడు. కనుకనే దావీదు అంతకంతకు ఆశీర్వదించబడ్డాడు. దావీదు సంతానంలో నుంచి యేసయ్య ఈ లోకంలోనికి వచ్చాడు. దావీదు ఇప్పుడు అబ్రహాం కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఇప్పుడు యేసుక్రీస్తు వంశావళి అంటున్నాను, అలాగన్నారని చర్చి మానేయొద్దు. ఇప్పటి నుంచి చదవండి. మత్తయి సువార్త మొట్టమొదటి అధ్యాయము ఏముంటుందండి? వంశావళులు. ఎవరైతే 42 వంశావళులు చెప్పారో వాళ్ళకి మంచి ప్రైజ్ ఉంది. ఏంటండి? ఇప్పటి నుంచి ఒక్కొక్క వచనం పాస్టర్ గారికి లేదండి. ఒక్కొక్క వచనం నేర్చుకున్నట్లయితే మనకు అప్పటికి
వస్తుంది. తిరగదు అని నన్ను అనొద్దు. అవునంటారా? మనం పుట్టి పెరిగిన కానీ బిస్కెట్ కంపెనీలు ఏమైనా అలవాటు ఉన్నాయంటారా? లేవు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకుంటే అయ్యే అలవాటు అయిపోయింది. ఏదైనా మనం నేర్చుకున్న దానిని బట్టి ఉంటుంది. మన పుట్టుకతోటి ఏది కూడా మనకి రాదు. ఏది రాలేదు. ఒక వచనం 2 వచనాలైనా చెప్పడానికి చూడండి, కానీ ఆ రోజు చెప్పమంటారేమో అని మొత్తం మానేయడానికి ఏమాత్రం కూడా చూడదు. బలవంతం ఏదీ లేదు. వచ్చిన వాళ్ళు చెప్పండి, రాలేని వాళ్ళు నిమ్మలంగా కూర్చొని చెప్పి వాళ్ళకి వినండి అంతే. ఇప్పుడు తర్వాత ఏంటంటే యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనం. కొట్లు ధాన్యముతో నిండును, గానుగలకు పైగా పొర్లి పారును. చాలండి. ఇప్పుడు చదువుకున్న వాక్యం ఏంటండి? కొత్త ద్రాక్షారసము కొట్లు ధాన్యముతో నిండును, చాలండి. ఇప్పుడు ఏంటంటే ద్రాక్షారసం అనగా ఆనందానికి సూచన, సంతోషానికి సూచన. ఇప్పుడు ఇందులో ఏంటంటే ఇప్పుడు ద్రాక్షారసం అనగా ఆనందానికి సంతోషానికి సూచన. అంటే ఇప్పుడు మనలో ఏముండాలంటే పరిశుద్ధాత్మ అన్నది మనలో ఉండాలి. పరిశుద్ధాత్మ మనలో ఉంటే మన జీవితాలు ఎలాగ ఉంటాయంటండి? ఆనందంగా పొర్లి పారిపోతాయి. కొత్త ద్రాక్షాలు ఎలాగైతే పొర్లి పారుతాయో మన జీవితంలో, మన బ్రతుకుల్లో కూడా పరిశుద్ధాత్మ తండ్రిని మనం కలిగి ఉన్నట్లయితే మన జీవితాలు, మన బ్రతుకులు కూడా ఆనందంతో పొర్లి పారుతాయి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 12వ వచనం. ఆలకించుడి, అనుభవించున్నట్లు రాజేతును. చాలండి. ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క యెషయా భక్తుడి యొక్క ఉద్దేశము, ఇప్పుడు మనం ఇంతంత ఎదిగాం కదా, మనం చంకను ఎత్తుకుంటాం కాదంటండి. ఇప్పుడు అదే నికోదేము వచ్చి యేసయ్యతో ఏమంటున్నాడు? మళ్ళీ నేను తల్లి గర్భంలో మళ్ళీ నేను వెళ్ళాలన్నా ఇప్పుడే ముసలివాడిని కదా, నేను ఇప్పుడు అప్పుడు వాళ్ళ అమ్మ బ్రతుకున్నా ఈయన మళ్ళీ కడుపులోకి వెళ్ళే స్థితి కాదు అని అనుకుంటుంటే దేవుడు అంటున్నాడు, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను మీరేం చేయాలి? జన్మించాలని చెప్తున్నాడు. ఇక్కడ ఏంటంటే ఎత్తుకొనబడునగా గణపరచబడును. ఒక్క దినములోనే మనం ఏం చేస్తామంటే అండి ఎత్తుకొనబడడం అంటే గణపరచబడటం. దేవుని సన్నిధిలో మనం గణపరచబడతాం అంటే దీనికి అర్థం ఏంటంటే నిర్గమాకాండము మొట్టమొదటి అధ్యాయము 12వ వచనం. శ్రమ పెట్టిన కొలది విస్తరించి ప్రబలిరి గనుక సేవ చేయించుకొనిరి. కఠినముగా ఉండెను, జిగిట మట్టి పనిలోను చాలండి. ఇక్కడ ఏంటంటే ఐగుప్తు రాజు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఫరో ఇశ్రాయేల్ ప్రజలతో కఠినమైన పని చేయిస్తున్నాడు. కఠినమైన పని చేయించి రోజుకి ఇంత ఇటుకి కావాలంటే అంత ఇటుకి వీళ్ళు తీసేయాలి. రాను దినాల్లో ఏం చేస్తాడంటే అంతకుముందు అది గడ్డన్న తెచ్చి ఇచ్చేవాడు. తర్వాత మీ గడ్డి మీరే తెచ్చుకొని ఎప్పుడు లెక్క కన్నా ఎక్కువ మీరు ఏం చేయాలి? ఇటుకలు చేయాలి అని చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేసేవారండి? అంత పనే చేసేవారు కానీ పనికి తగ్గ కూలి ఏం చేసేవాడండి? ఫరో ఇచ్చేవాడు కాదు. ఇచ్చేవాడు కానప్పుడు ఇప్పుడు ఏలో చేయడానికి ఏమీ లేదు. దేవాతి దేవుడు ప్రతీది కూడా లెక్క పెట్టుకుంటున్నాడంటే ఏం చేస్తున్నాడండి? ప్రతీది కూడా ఇప్పుడు మనం ఎదుటివారిది ఏదైనా రూపాయి మనం అన్యాయంగా తీసుకున్నాం అనుకోండి, అందులో మనం బాగుపడేది ఉండదు, ఎదుటివాళ్ళు పాడయ్యేది ఎంత మాత్రం కూడా ఉండదు. అది తీసుకున్న వాళ్ళు అంతకంతకి ఏ హాస్పిటల్కో దేనికి లెక్క చూసేది ఎవరు? దేవుడే లెక్క చూసినప్పుడు మనం ఏం చేస్తామండి? మనం చేయడానికి ఎంత మాత్రం కూడా లేదు. మనం అన్యాయంగా ఒకరిదొకరు తీసుకునే అవకాశం ఎంత మాత్రం కూడా లేదు. ఇప్పుడు ఇక్కడ ఆ యొక్క ఫరో ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేల్ ప్రజలకి చాలా అన్యాయం చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు మనల్ని ఎలా చేయాలని అనుకుంటున్నాడంటే రెండో నదేంటి? గీషోను అనగా పొర్లి పారుట. ఇప్పుడు మన కుటుంబాలు, మన సంఘం దేవుడు ఎలాగనుకుంటున్నాడు? పొర్లి పారాలనుకుంటున్నాడు. దేవుడే మనకి పొర్లి పారి అంత కృపనిచ్చినప్పుడు లోకంలో ఎవ్వరి తరము కూడా
కానే కాదనమాట. ఇప్పుడు ఇక్కడ కూడా ఫరో ఏదో చేయాలని అనుకుంటున్నాడు. ఇప్పుడు సమయం లేదు, చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి వస్తూ ఉంటుంటే ఇప్పుడు దేవుడు ముందే చెప్పాడు వాళ్ళకి, మీకు కష్టం లేదని మీరు బాధపడుతున్నారేమో, ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క వెండితోటి బంగారాలతోటి పశువులతోటి మీరు ఏం చేస్తారు, ఐగుప్తుని విడిచి బయటకు వస్తారని దేవుడు ముందే సెలవిచ్చేశాడు. వీళ్ళు ఇంకా అభివృద్ధి పరుస్తున్నారు, విస్తరించిపోతున్నారు, ఆ యొక్క పొర్లి పారుతుంది. వీళ్ళ యొక్క కుటుంబం అని ఎంత కఠినపరిచినప్పటికీ కూడా వాళ్ళు వచ్చేటప్పుడు ఇంకా రేపు వస్తామనగాని అంటే ముందు రోజంట ఐగుప్తీయులందరూ కూడా ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వచ్చి, అయ్యా మీ దేవుడు గొప్ప దేవుడు కదా, మీ పట్ల దేవుడు గొప్ప అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నాడంట కదా, మీరు వెళుతున్నప్పుడు మీ కూడా మా బంగారాలు పట్టుకొని వెళ్ళిపోండి అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇశ్రాయేల్ ప్రజలకి ఏం చేస్తారంటే అండి, వాళ్ళ బంగారాలు ఇచ్చేస్తారంట. వాళ్ళ బంగారాలు ఇచ్చేసినప్పుడు ఇప్పుడు ఎలాగొస్తున్నారు, ఎవరి దగ్గర కూడా బంగారం లేదన్న మాట లేకుండా ఇశ్రాయేల్ ప్రజలు వచ్చారు. ఆయనకి ఇప్పుడు రాజు ఎంతో చేయాలనుకున్నాడు, చేయగలిగారంటారా? ఈ యొక్క చేసిన పని అంతా కూడా కష్టాలంతా కూడా దేవుడు ఇచ్చేసాడంటారా? మనం అనా పైసలతో సహా మన దేవుని సన్నిధిలో మనం గంట ప్రార్థన చేస్తే గంట ఫలితం వస్తుంది, 2 గంటలు చేస్తే 2 గంటలు వస్తుంది. మనం ఎంత కష్టపడుతున్నామో దేవుడు మనకి అనా పైసలతో సహా దేవుడు మనకి ఆ యొక్క బిడ్డలు తరతరాలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దేవుడు మన కూలి మనకి ఏం చేస్తాడండి, దయచేస్తాడు. వీళ్ళు సంపాదించిన దానికన్నా ఎక్కువ వీళ్ళు ఘనంగా ఎక్కడి నుంచి వచ్చారు, ఐగుప్తు నుంచి వచ్చారనమాట. ఒకనొక దినంలో దావీదు చదవదు కానీ ఇప్పుడు ఆ యొక్క బెత్షెబతో పాపం చేసినప్పుడు దేవుని ముఖం చూడలేక ఆయన పశ్చాత్తాపం పడి దావీదు అంటున్నాడు, నా యొక్క జీవితం ఎలాగున్నది, ఎండిపోయిన శరీరంలాగా ఉన్నది ప్రభా, నా యొక్క బ్రతికేమీ బాగాలేదు, నా యొక్క జీవితం ఏమీ బాగాలేదు, నా యొక్క శరీరం ఏమీ బాగలేదు అని మాట్లాడుతూ ఉంటుంటే దావీదుని పాపాలన్నీ క్షమించి దావీదు యొక్క జీవితాన్ని ఎలా చేశాడండి, దేవుని దగ్గరగా మార్చేసేసాడనమాట. దేవునికి దగ్గరగా మార్చి తన పాపాలన్నీ క్షమించి ఆ యొక్క మునుపటి వల్లే పొంగి పొర్లే జీవితాన్ని దేవాతి దేవుడు దావీదుకి దయచేస్తాడు. మనం ఏం చేయాలంటే మనం మంచి చేస్తున్నామో చెడు చేస్తున్నామో మన మనసుకు తెలుస్తుంది అంటారా? మన మనసు మంచి చేస్తే ఇది మంచి చేస్తామని చెప్తుంది, చెడు చేస్తే మన పక్కింటి వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వవసరలే, మన యొక్క అంతరంగమే మనకి చెప్పేస్తుంది. అయ్యో నేను చాలా తప్పుగా మాట్లాడాను, ఎదుటి వాళ్ళతో మాట్లాడినప్పుడు నేను చాలా తప్పుగా మాట్లాడాను, నేను వాళ్ళ పట్ల నాకు ప్రవర్తన నాకే అసహ్యంగా ఉంది అని మన యొక్క ప్రవర్తనను బట్టి దేవుని కన్నా ముందు మన మనసు ఏం చేస్తుందండి, మనకే చెప్పేస్తుంది. మనం పొంగి పొరలాలన్నా పొంగి పొరలకపోవడానికి గల కారణం ఎవరు, మనమే. ఇప్పుడు మన జీవితాలు ఒకరికి మనం హాని చేయలేదనుకోండి, మన కుటుంబం ఎలాగుంటుంది, పొంగు పొరులుతుంది. ఒకరి కుటుంబం మీద మనం ఏలుబడి చేస్తున్నాం అనుకోండి, మనకు మనమే శిక్ష వేసుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఎవరు తెచ్చుకున్నారండి ఉరికొయ్యని, హామాను తెచ్చుకున్నాడు. హామాను ఉరికొయ్య ఎవరికి వచ్చేసింది, హామానికి వచ్చేసింది. మనం అవసరమైతే మంచి చేయాలి కానీ చెడుకి ఎవరి మీద కూడా వెళ్ళొద్దు. ఇప్పుడు దావీదు తప్పే చేశాడు కానీ నేను చేసింది సరి చేసుకున్నాడు అంటారా, పశ్చాత్తాపం పడ్డాడు అంటారా? పశ్చాత్తాపం పడ్డాడు కనుక, తప్పు చేసి పశ్చాత్తాపం పడ్డాడు కనుక దేవుడు ఏం చేస్తాడంటే దావీదుని క్షమించాడు. తప్పిపోయిన కుమారుడు తప్పు అని అన్నాడా లేదా సరి చేసుకున్నాడా? సరి చేసుకున్నాడు. చాలామంది లోకంలో తప్పు చేస్తారు కానీ తప్పుని సరి చేసుకోవడానికి ఇక్కడ జీవితం సరిగ్గా ఉండదు, పరలోకంలో కూడా సరిగ్గా ఉండదు. మానవ సహజం ఎవరైనా చేస్తారు. తప్పని తెలిసాక మనం ఏం చేయాలండి, ఆ యొక్క తప్పుని సరి చేసుకోకపోతే మన కుటుంబం కానీ మన జీవితం కానీ ఏమాత్రం కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఎంత మాత్రం కూడా ఉండదు. తర్వాత నది పేరు ఏంటండి, హిద్దెకేలు అనగా త్వరితము. ఏంటండి త్వరితము లేక వేగము అంటే ఏంటండి, త్వరితము లేక వేగం అంటే స్పీడ్ అనమాట, ఫాస్ట్. మూడో నది పేరు ఏంటండి, హిద్దెకేలు అనగా త్వరితము లేక వేగము. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును, అగ్నియే చాలండి.
ఇప్పుడు ఆ యొక్క యాకోబు గారు అంటున్నారు, మన నాలుక ఎలాగ ఉండాలంటే అండి, మాట్లాడడానికి నిదానంగా ఉండాలంటే అండి. ఇప్పుడు వేగము, ఇప్పుడు మనకి నోరు ఉంది కదా అని ఎదటి వాళ్ళ మీద పడిపోతే ఏమన్నా బాగుంటుంది అంటారా? ఎంత మాత్రం కూడా బాగోదు. మనకున్న నోరు ఎదటి వాళ్ళకి కూడా ఉంటుంది. మనం ఒకటంటే వాళ్ళు 4 అంటారు కానీ అని అనిపించుకోవడం వల్ల మనకు ప్రయోజనము ఎంత మాత్రం కూడా లేదు. కానీ ఇక్కడ ఆ యొక్క హిద్దికేలు అనగా ఏంటండి, త్వరితము లేక వేగము. ఆ యొక్క ఇప్పుడు ఇక్కడ యాకోబు ఇప్పుడు ఏమంటున్నాడు, మనకు నాలుక ఉందని వేగంగా మనం ఏ మాట కూడా మాట్లాడొద్దు. ప్రతి దానికి మనం ఆలోచించి మనం ఏం చేయాలి, ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. నిర్గమకాండము మొట్టమొదటి అధ్యాయము 19వ వచనం. కారు చాలండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు హిద్దికేలు అనగా ఆ యొక్క వేగమే. ఇప్పుడు వేగము అక్కడ యాకోబు పత్రికలో మాటలు ఆడడానికి వేగం వద్దంటున్నాడు, కానీ ప్రతి దాంట్లో వేగం వద్దంటలేదు. ఏంటి, మనం అదే పట్టుకుంటాం. ఇందాక ఖాతాలో చెప్పాను చూడు, ముసలావి ఏం పట్టుకుంది, వేగం వద్దన్నారు కదా అని. ఇప్పుడు చాలామంది దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు ఇప్పుడు చెత్త బండికి బండి వచ్చేసింది. ఇదివరకు మున్సిపాలిటీ ఎద్దులు అనేవారు. అవి ఏం చేస్తాయంటే చెత్త ఎక్కడుంటే అక్కడ ఆగిపోతాయి. ఎందువల్లంటే తన యజమానుడు ఏం చేస్తాడో ఆ చెత్త తీసుకొని బండిలో వేస్తాడు కనుక. ఇప్పుడైనా స్వచ్ఛ భారత్ విజిలేసేస్తున్నాడు అనుకోండి. కానీ ఇప్పుడు ఏంటంటే చాలామంది బైబిల్ పట్టుకొని వస్తా నెమ్మలం ఎవరన్నా వచ్చి అమ్మా గుడికి రావా అంటే 10 నిమిషాలు కూర్చోక నేను బయలుదేరుతున్నాను అన్నారు అనుకోండి, ఏం చేస్తుంది ఈమె, గుళ్ళోకి వచ్చి కూర్చోవాలంటే చాలా బాధ. ఆ ఇంటికాడ 10 నిమిషాలు, ఆ ఇంటికాడ 10 నిమిషాలు, అక్కడ కూర్చొని ఎలాగైతే సగం వాక్యం అయిపోయేసరికి అక్కడక్కడన్నా బ్రేకులు పెడతారు. కానీ మన సంఘం అయితే అలాంటి సంఘం కాదు చెప్తున్నా. వెళ్ళిపోయేటప్పుడు అంటే ఎక్స్ప్రెస్ అనమాట. ఎవరు మాట్లాడినా మీ అన్నికి అన్నం పెట్టాలి, మీ బావకి అన్నం పెట్టాలి, ఒకటే ఎక్స్ప్రెస్. బ్రేకులు లేకుండా వెళ్ళిపోతారు అనమాట. వచ్చేటప్పుడు బ్రేకులు ఒక అరగంట, నేను స్నానానికి వెళ్ళి వస్తానన్నా కూడా. మన సంఘం గురించి నేను అనట్లేదండి, మన సంఘం గురించి అనట్లేదు. ఇక్కడ యాకోబు గారు చెప్పిన మాట చెప్తున్నాను. మాటలో ఎలాగ ఉండాలంటండి, మాటలో ఏది మాట్లాడుతున్నామో ఆలోచించాలి. ఇప్పుడు దేవుని పనిలో హెబ్రీ స్త్రీలు ఎలాగున్నారంటండి, చురుకుగా ఉండాలి. ఇప్పుడు మనం ఒకటంటే 4 అనడంలో వేగం కాదు, ఎందులో ఉండాలి, దేవుని పనిలో. దేవుడు మనకి ఎన్ని తలాంతులు ఇచ్చాడు. పాటలు ఇచ్చి తలాంత ఉందా? పాటలు పాడినప్పుడు నువ్వు ఇంటి దగ్గర ఎందుకు కూర్చుంటావు, నువ్వు ఎక్కడికి రావాలి? ఇప్పుడు పాటలు పాడలేని ఆవిడ అనుకుంటుంది ఆవిడ ఏమని, వాళ్ళందరూ పాడతారు, వాళ్ళ మొఖాలు నేను చూసేది ఎందుకు, నేను ఏం చేస్తాను నిమ్మలంగా మనసు అంటది. నువ్వు తొందరపడకు, నువ్వు పాడతావా చేస్తావా అంటది. ఇంకొక మనిషి దగ్గర సాతాను వచ్చి అంటది, నువ్వు వెళ్తావు కానీ వినవు కదా, వెళ్ళిపోతాడు పాస్టర్ గారికి వందనాలు చెప్పేస్తే రేపు పొద్దున ఏదైనా బాగోపోతే గంట కూర్చొని ఆవిడ ఏమంటుంది, స్తోత్రం అంటది. కనుక నువ్వు ఎప్పుడు వస్తావో ఆవిడ కనిపించి వెళ్ళిపోతే చాలు. కానీ అటెండెన్స్ అంతా ఎవరు వేస్తున్నారు, దేవుడు వేస్తున్నాడు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. హెబ్రీ స్త్రీలు ఎలాగున్నారంటే అండి, చురుకుగా ఉన్నారు. హిద్దికేలు అనగా వేగము, చురుకు. మనం దేవుని పనిలో ఎలాగ ఉండాలి, వేగంగా ఉండాలి, చురుకుగా ఉండాలి. తర్వాతగా లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనం. పోవచ్చుండగా చేర్చుకొనెను, కూర్చుండి వినుచుండెను. ప్రభువా, నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా, చెప్పుమనెను. మార్తా మార్తా, చాలండి. ఇప్పుడు యేసయ్య ఈ లోకంలో ఉన్నదప్పుడు ఎక్కువగా ఎవరింటికి వెళ్ళేవారని చెప్పానండి, మరియా మార్తాల ఇంటికి వెళ్ళేవారు. మరియా మార్తాల వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్క యేసు ప్రభు గారిని చూసి ఆ యొక్క మరియా ఏం చేస్తుందంటండి, ఆయన పాదాల తెంత కూర్చొని దేవుని మాటలు నేను వినాలి, ఇంకా వినాలని ఆశపడిదంటండి. ఆ యొక్క మార్త అయితే అనేకమైన పనులు యేసయ్యకి పెట్టాలి, చెడ్డగా కాదు కానీ పెట్టాలి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే,
ఇప్పుడు మాటలన్నీ అయిపోయిన తర్వాత ఆయన కూర్చుంటారు కదా, అప్పుడు చేసి పెట్టాలి కదా. మళ్ళీ ఇప్పుడు ఆ మాటలు దొరకాలంటే దొరకవు కదా. మళ్ళీ మార్తాని, ఇది ప్రవ్వా మీరు వచ్చారని ఇన్ని వంటలు చేసేస్తుంటే ఆ యొక్క మరియ మీ పాదాల దగ్గర నుంచి అసలు కదలట్లేదు అని అంటే దేవుడు అంటున్నాడు, మార్తా నువ్వు అనేకమైన పనులు పెట్టుకుంటున్నావు, అందువలన ప్రయోజనము ఎంత మాత్రం కూడా లేదు. మన ఇంటి దగ్గర మన బిడ్డల్ని మన యొక్క కుటుంబాన్ని మెప్పించాలని ఆలస్యంగా లేసి 10 రకాల కూరలు వండేసి గుడికి అన్నీ అయిపోయిన తర్వాత వస్తే నువ్వు కుటుంబాన్ని మెప్పిస్తున్నావేమో కానీ ఎవరిని మెప్పించట్లేదు, దేవుణ్ణి మెప్పించట్లేదు. మనం ఈ లోకంలోనికి ఒంటరిగా వస్తాము, ఒంటరిగా వెళ్ళిపోతాము. మనం ఒక్కోసారి మన బిడ్డలకి చివరిలో మాట చెప్పుకునే అవకాశం ఇస్తాడు దేవుడు, అటువంటి అవకాశం కూడా ఇవ్వడు. ఎందువల్లంటే ఇప్పుడు నువ్వు వండుకోవాలి బిడ్డలకి కుటుంబానికి, కానీ మనం ఏం చేయాలి, హెబ్రీ స్త్రీలా చురుకుగా ఉండి పొద్దుటే మనం అన్నీ చక్కబెట్టి ఇటు కుటుంబాన్ని చూసుకోవాలి, ఇటు దేవునికి ఇచ్చే సమయాన్ని కూడా మనము దేవునికి ఇవ్వాలి. కానీ ఇక్కడ ఇప్పుడు మరియమ్మ గురించి దేవుడు ఏమంటున్నాడు, నువ్వు అనేకమైన పనులు పెట్టుకుంటున్నావు, అందువలన ప్రయోజనము ఎంత మాత్రం కూడా లేదు. అవసరమైనది ఒక్కటే, ఏంటంటే అవి ఒక్కటే, దేవుని యొక్క మాటలు వినడం. మరియమ్మ ఎలాగుంది వినడంలో, మార్త ఎలాగున్నది, మరియమ్మ చురుకుగా ఉన్నది. ఇప్పుడు హిద్దికేలు అనగా వేగము, త్వరితము. మనం త్వరితంగా మనం ఏం చేయాలి, దేవుని మాటలు ఆలకించాలి. తర్వాత యెషయా గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనం, పిలుచుటకు ధ్వజమునెత్తెను, చాలండి. ఇప్పుడు ఏంటంటే రెండవ రాకట్లో ఆయన ధ్వజమును ఎత్తుతాడంటే, ఆయన ఏల కొడతాడంటండి. ఆ యొక్క ఏల కొట్టినప్పుడు ఎవరు సిద్ధంగా ఉంటే, ఎవరు త్వరితంగా ఉంటే వాళ్ళే ఎత్తబడతారు. ఇప్పుడు బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. బుద్ధిగల కన్యకులు ఏం చేస్తారండి, తమ దివిటీలలో నూనెని సిద్ధపరచుకున్నారు. బుద్ధి లేని కన్యకులు నిద్రపోయారు. ఇప్పుడు ఆయన ఏల కొడతాడు, ఏ సమయంలో ఏల కొడతాడో మనకు తెలియదు. ఆయన రెండవ రాకడ ఎప్పుడో కూడా మనకి తెలియదు. మనం ఎలాగుండాలి, సిద్ధంగా ఉండాలి. మనం సిద్ధంగా ఉండి ఆయన యొక్క రాకడికి మనము ఎత్తబడే సంఘంగా మన సంఘం ఎలాగ ఉండాలండి, తీర్చిదిద్దబడాలి. తర్వాతగా చూసుకున్నట్లయితే మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం, వచ్చిరి బయలుదేరి వచ్చుచుండగా త్రోవ పక్కన కూర్చుండెను. దావీదు కుమారుడా, చాలండి. ఇప్పుడు ఎవరున్నారండి, భర్తమై గుడ్డు భిక్షకుడు. అక్కడ తనకి గుడ్డువాడు కనుక కళ్ళు లేని స్థితిలో బట్టను ముందేసుకొని అడుక్కునే స్థితిలో అతను ఉన్నాడు. ఇప్పుడు యేసయ్య ఆ దారిని వస్తున్నాడని తెలిసి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు యేసయ్య వస్తున్నాడు అంటే ఇతను స్వస్థపరచబడడానికి చూస్తున్నాడు. ఇప్పుడు యేసయ్య వస్తున్నాడంటే, యేసయ్య నన్ను కరుణించమని చెప్పినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, గుడ్డోడా నువ్వు దూరంగా ఉండు, నువ్వు నోరు మూసుకో, గుడ్డోడా నువ్వు ఊరుకో అని చెప్తుంటే ఇతను ఇంకా గట్టిగా ఏం చేస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడు. మనకి ఎలాగ ఉండాలండి, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం అని మనం ఎంచుకోవాలి. ఇప్పుడు గుడ్డు భిక్షకుడు నా దగ్గరికే వస్తాడులే యేసయ్యని కూర్చున్నాడంటారా, కానీ కళ్ళు లేకపోయినా అతను నోరు ఇచ్చాడు అనమాట స్తుతించడానికి. ఏమి ఇచ్చాడు, నోరు ఇచ్చాడు. ఇచ్చిన నోరుతోటి గట్టిగా పిలిచాడు కనుక స్వరం ఎక్కడికి వెళ్ళింది, యేసయ్య దగ్గరికి వెళ్ళింది. మనకి ఏదో ఒకటి లోపం వచ్చింది అనుకోండి, కడుపు నొప్పి వచ్చింది అనుకున్నా, కడుపు నొప్పి వచ్చింది ఈరోజు నేను చర్చికి రాను, కాలు నొప్పి వచ్చింది నేను ఈరోజు చర్చికి రాను. ఇప్పుడు ఇతను కళ్ళే లేవు కానీ ఇప్పుడు ఎలాగంటున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించి బిగ్గరగా కేక వేసేస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఆ కేక ఎవరి చెవుల్లోకి వెళ్ళిపోయింది, యేసయ్య చెవుల్లోకి వెళ్ళిపోయింది. ఇంకా స్వస్థపడకముందే తన బట్టను అతను ఏం చేస్తాడు, పారవేసేస్తాడు. ఎప్పుడైతే బట్టను, ఎందువల్లంటే అతనికి తెలుసు దావీదు కుమారుడు వచ్చేసేస్తాడు. ఇతను పుట్టుపూర్వత్రాలు తెలుసు, చాలాసార్లు చెప్పినప్పుడు అందరూ యేసయ్య వస్తున్నాడు అని అంటున్నాడు. కానీ ఈ గుడ్డ అతను ఏమంటున్నాడు, దావీదు కుమారుడా. ఎందువల్లంటే దావీదు వంశం నుంచి యేసయ్య వస్తాడని ఇతనికి ముందే తెలుసు. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించని కేకలు వేసినప్పుడు ఇప్పుడు మరలా అనుకుంటున్నాడు ఇతను, ఇంకా నాకు అడుక్కుండే స్థితి నాకు రాదు అనుకున్న బట్టను ముందే పారవేసేస్తాడు. కనుక దేవుడు ఏం చేస్తాడండి, అతన్ని స్వస్థపరిచాడు. ఇప్పుడు మనం అయితే ఏం చేస్తాం, ఒకవేళ కళ్ళు రాకపోని అని ముందే దరిద్రం పలికేస్తాం. ఏమంటాం, కళ్ళు రాకపోయిందంటే మళ్ళీ ఇదే బ్రతుకు కదా, ఇదే జీవితం కదా అని
ముందు నిమ్మలంగా బట్టను మడతెట్టుకుంటాం అనమాట. మడతెట్టుకుంటాము కనుక ఈ రెండోది మనం పలుకుతాం కనుక మన కుటుంబం అంతంత మాత్రంలోనే ఉంది, మన జీవితాలు కూడా అంతంత మాత్రంలోనే ఉన్నాయి. అలా కాదు, మనం ఏం చేయాలి? నిజమైన దేవుడు నేను పట్టుకున్నాను, నన్ను దేవుడు విడిపించగలిగిన దేవుడు. మరలా ఇప్పుడు ఇలా అంటున్నారు, షడ్రక్ మేషక్ అబేద్నెగో విడిపించకపోయినా పర్వాలేదు, మనం దేనికైనా సిద్ధంగా ఉండాలి. కొంతమంది మంచి చెప్పమంటే చెడే ముందు పలికేస్తారనమాట. కానీ ఇతను అలాగంటున్నాడు, గుడ్డు భిక్షకుడు, దావీదు కుమారుడా, నన్ను కరుణించిన బట్టను పారవేసేశాడు. సమరయ స్త్రీ ఏం చేస్తుందంటే కుండని పగలగొట్టేస్తుంది, కుండని విడిచిపెట్టేసింది. ఇక మనకు వద్దు, ఆ రెండు మనకు వాటితో మనకి పని లేదు. మనం ఏం చేయాలంటే అయినప్పుడు చూద్దాంలే, ఏదన్నా మీకు పలానా జరుగుతుందంటే అయినప్పుడు చూద్దాం, అయినప్పుడు కాదు, నా దేవుడు నాకు ఏం చేస్తాడో చేస్తాడు. మనం అడుగు వాటికంటేను ఊహించే వాటికంటేను గొప్పగా దేవుడు మనకి దయచేస్తాడు అని మనం ఏం చేయాలి? నమ్మకం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. ఆ యొక్క ఇప్పుడు ఇది ఏనదండి? హిద్దికేలు అనగా త్వరితము, వేగము. 4వ నది యూఫ్రటీస్ అనగా స్వీట్ అనమాట. దాన్ని ఇంకొక పేరు ఏంటంటే పరాతు, మధురమైనది. 4వ నది ఏంటండి? యూఫ్రటీస్. దానికి అర్థం ఏంటి? స్వీట్నెస్ అనమాట. అంటే యూఫ్రటీస్ నదులు స్వీట్గా ఉంటాయని కాదండి దాని అర్థం. ఏంటంటే ఆ యొక్క నది పేరు యూఫ్రటీస్ అనమాట. దాని అర్థము స్వీట్ అనమాట. పరమగీతాలు 2వ అధ్యాయము 14వ వచనం. బండ సందులలో ఎగురు నా పావురమా, నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, కనబడనిమ్ము. చాలండి. ఇప్పుడు పావురం అనగా ఏంటంటే 2 అర్థాలు ఉన్నాయండి. పావురం అనగా ఏంటండి? 2 పరిశుద్ధాత్మ, రెండవది సంఘానికి సూచన. ఏంటండి? మొట్టమొదటిది పరిశుద్ధాత్మ, రెండవది సంఘానికి సూచన. ఇప్పుడు ఈ పావురం అనగా మనలను ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రేమ చాలా మధురము. బండ సందుల్లో ఎగురు పావురమా, పేటి బీటలను ఆశ్రయించు పావురమా. ఇప్పుడు వీటికి అర్థం ఏంటంటే 2 అర్థాలు ఉన్నాయి. సంఘము, రెండవది పరిశుద్ధాత్మ. మనం ఇప్పుడు ఎలాగ ఉండాలనంటే ఆ యొక్క మంచిగా ఉండాలి. సంఘం ఎత్తబడి సంఘంలాగా మన సంఘం ఉండాలి. కానీ ఆ యొక్క మారా నీళ్ళు ఎలాగున్నాయి? చేదుగా ఉన్నాయి. చేదైన నీరుని దేవుడు ఏం చేస్తాడు? మధురముగా మార్చాడు. మన జీవితాలు చేదుగా మారాలాగా ఉన్న జీవితాలు మనకి ఎలాగ ఉండాలండి? మధురముగా ఉండాలి. ఆ యొక్క పరిశుద్ధాత్మన ఈవు మనం పొందుకొని ఆ యొక్క మధురముగా మనం దేవుని సన్నిధిలో కూర్చున్నట్లయితే ఆ యొక్క సంఘం ఎత్తబడినప్పుడు మనం ఏమవుతాము? మనం ఫస్టే మనం ఎత్తబడిపోవాలి. ఇప్పుడు రెండోదే ఏంటంటే ఫస్ట్ వచ్చినట్టు అవకాశము, ఆ యొక్క తర్వాత శ్రమలు అదన్నీ మనకు ఏమాత్రం కూడా వద్దు. మొట్టమొదటిగా మన సంఘం ఎత్తబడినప్పుడు మనం ఏమైపోవాలి? ఎత్తబడే సంఘంగా మనము ఉండాలి. అదే పరమగీతాలు 1వ అధ్యాయము 4వ వచనం. చేర్చుకొనెను. చాలండి. ఇప్పుడు ద్రాక్షరసం కన్నా ఈ యొక్క షోలమితి ప్రేమ ఎలాగుందంటండి? మధురంగా ఉన్నది. మనం దేవుని సన్నిధిలో ఉన్న మన యొక్క మాట ఎలాగ ఉండాలి? మధురంగా ఉండాలి. మన చూపు ఎలాగ ఉండాలి? మధురంగా ఉండాలి. మన ప్రవర్తన ఎలాగ ఉండాలి? మధురంగా ఉండాలి. జుంటి తేనె దారాల కన్నా, పంచదార పలుకుల కన్నాను యేసయ్య ప్రేమ మధురాతి మధురం. అటువంటి యేసయ్యని ప్రేమను మనం కలిగి ఉండాలంటే ఒక దేవుని తెలవలేనప్పుడు మన జీవితాలు మారా కింద ఉన్నాయేమో. దేవుని తెలుసుకున్న తర్వాత మన జీవితాలు ఎలా ఉండాలండి? మధురం. బండ సందులో ఎగురు పావురం జీవితం ఎలాగ పావురం? మనకు పరిశుద్ధాత్మకు చూస్తున్నాం, సంఘానికి చూస్తున్నాం. మనం సంఘంలో ఉన్న నాటబడిన మనమందరం కూడా ఎలాగ ఉండాలంటే అండి? మధురాతి మధురముగా ఉండాలి. ఇప్పుడు ఎన్ని నదులు చెప్పాను ఒక దినాన్న? 4 నదులు. మొట్టమొదటి నది పీషోను అనగా వ్యాపించుట లేక విస్తరించుట. రెండవ నది పేరు గీహోను అనగా పొర్లిపారుట. 3వ నది పేరు హిద్దెకేలు, త్వరితము లేక వేగము. 4వ నది యూఫ్రటీసు, స్వీట్ అనమాట. ఇప్పుడు ఏదేను తోట అనగా, తోటకి అర్థం ఏంటండి? ఏదేను తోట అనగా మన జీవితమే. ఏమంటారు? ఏదేని తోట అనగా మన జీవితం.
మన జీవితంలో దేవుడు 4 నదులు లాంటి ప్రతిదీ కూడా దేవుడు మనకు దయచేస్తాడు. అది మనం ఏ స్థితిలో మనం నిలబెట్టుకోవాలో అది మన చేతిలోనే ఉన్నది. ఇప్పుడు ఏదైనా తోట అనగా మన యొక్క జీవితం. ఇప్పుడు నది అనగా యేసయ్య. ఏంటండి? నది అనగా యేసయ్య. ఇప్పుడు తోట అనగా ఎవరన్నా చెప్పాను? మనమే. నది అనగా ఇప్పుడు యేసయ్య. ఇప్పుడు యేసయ్య ఎవరిలో పొర్లి పారాలి? మనలో ఏమవ్వాలి? పొర్లి పారాలి. ఇప్పుడు అటువంటి గొప్ప కృపను ఆదాంకి అవ్వకి దేవుడు ఇవ్వాలనుకున్నాడు. జరిగిందంటారా? ఎంత మాత్రమే కూడా జరగలేదు. ప్రభా అయా తోట లాంటి జీవితం నాయన, అయా నది అనగా మీరే. ఇప్పుడు మీరు నాలో ఉన్నట్లయితే నా జీవితం ఎలా ఉంటుంది? పొర్లి పారుతుంది నాయన. అటువంటి పొర్లి పారే అనుభవం కూడా నేను వెళ్ళే కృపను నాకు దయచేయండి ప్రభా. ఒకవేళ మనం ఏది కూడా ఇప్పుడు ప్రతిదీ వాక్యమే చెప్తుందనమాట. ఆ యొక్క మన జీవితాలు మంచిగా తీసుకుంటే ఇప్పుడు ఎలాగుంటాయో, చెడుగా తీసుకుంటే ఇప్పుడు ఎలాగుంటాయి. ఇప్పుడు 4 గురించి ఆ యొక్క యాకోబు భక్తుడు చెప్పాడు వేగంగా ఉండడానికి. ఇప్పుడు హెబ్రీ స్త్రీలు చురుకైన వారు ఎందులో చురుగ్గా ఉండాలి? దేవుని పనిలో చురుగ్గా ఉండాలి. కానీ లోకంలో చురుకైన పని ఏమాత్రం కాదు. ప్రతి నదికి 2 విధాలు 2 పోలికలు ఉన్నాయి. అది మనం దేవుని యొక్క వాక్యానుసారంగా మనం ఏం చేయాలి? తీసుకోవాలి. ప్రభా ఇదివరకు జీవితంలో ఆ యొక్క వానలు లేవు, ఏది కూడా లేదు. ఏది లేని స్థితిలో నోవాహు ఏం చేశాడు? మీ యొక్క మాటను నమ్మాడు. ఆ యొక్క వాడను సిద్ధపరిచాడు. ఆ యొక్క వర్షాన్ని మొట్టమొదటిగా జనాలందరూ కూడా చూశారు. ఇప్పుడు మనము కూడా ఈ యొక్క వాక్యాన్ని మనం నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. మనలో ఆ యొక్క తోటలో మీరు ఎలా ఉండాలి? ప్రవహింప చేయాలండి. నదిలా మీరు ప్రవహింప చేశారంటే దేవుడే మన జీవితంలోనూ మన బ్రతుకులో ఉన్నారంటే ఈ లోకంలో మనకి ఏది కూడా అవసరం లేదు. దేవుడికి మనం ఏం చేయాలి? మొట్టమొదటి స్థానాన్ని దేవుడికి దయచేయాలి. ప్రభా నా యొక్క జీవితం మోడుబారిన జీవితంలాగా ఉన్నదా? చిగిరింప చేసిన జీవితంలాగా ఉన్నదా? నాయన మనం ఏం చేసుకోవాలండి? పరీక్షించుకోవాలి, పరిశోధన చేసుకోవాలి. ఈ యొక్క సంవత్సరం చివరాఖరికి మనం వచ్చేస్తున్నాము. మనం ప్రార్థన చేసుకున్నది అప్పుడు దేవుడు దర్శన రూపంగా చూపిస్తాడు. ఒక చెట్టును చూపిస్తాడు. చెట్టు అనగా ఇప్పుడు ఏమని చెప్పానండి? మనమే అని చెప్పాను. ఆ యొక్క చెట్టు ఆ యొక్క ఎదిగి ఫలించింది అనుకోండి, మనకి కుటుంబము దీవెనకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. కొంతమంది ఎంత చేసినా ప్రార్థన దేవుని సన్నిధానికి వస్తారు వెళ్తారు, కానీ మొక్క ఇప్పుడు ఎండిపోయే ఉంటుంది. అంటే కుటుంబంలో ఏమి లేదు, ప్రార్థన లేదు, ఆశీర్వాదం లేదు, ఫలింపు లేదు. అలా కాదు నాయన. ఈ వాక్యం విన్నాను ప్రభా. నా యొక్క తోట అనగా నేనే ప్రభా. నా జీవితం ఎలాగ ఉండాలి? ఫలించాలి నాయన, అభివృద్ధి చెందాలి. పౌలు గారు మాట్లాడుతున్నా, నేను ఎప్పుడు కూడా ఆ యొక్క పాలు తాగేవాడికిలా నేను ఉండొద్దు, ఆహారం తినేటట్టుగా నేను ఉండాలి. వచ్చానంటే వచ్చాను, వెళ్ళానంటే వెళ్ళానన్న జీవితము నాకు వద్దు ప్రభా. నాలో ఏముండాలి? ఫలింపు ఉండాలి. మనకి దేవుడు అన్ని బంగారం ఏంటి అందులో అన్నీ దయచేస్తాడు. అన్నీ ఇచ్చిన దేవుడు విడిచిపెట్టి వాళ్ళు ఏదైనా తోటలో నుంచి బయటకు వచ్చేసారు. ప్రభా ఆ యొక్క తోట అనగా నేనే. ఆ తోటలో నేను ఉండే కృపను నాకు దయచేయండి అయ్యా. ఆ యొక్క 4 నదులు నాలో ఏం చేయాలి? పొర్లి పారాలి. మనం విస్తరించాలి. మొట్టమొదటిగా. రెండవది పొంగి పొరలాలి. మూడవదిగా వేగంగా ఉండాలి. వేగంగా ఉన్న వాళ్ళకే, వేగంగా లేని వాళ్ళకి ఎన్ని మనం పొందుకోవాలంటే మనం ఎలాగ ఉండాలి? వేగంగా ఉండాలి. నాలుగవదిగా మధురంగా ఉండాలి. ఎందులో మధురం ఉండాలి? లోకంలోనా? దేవుని పనిలో మధురంగా ఉన్నట్లయితే దేవుడు ఏదైనా తోట లాంటి జీవితాలు దేవుడు మరలా మనకి అనుగ్రహిస్తాడు. కావాలనుకున్న వాళ్ళందరూ కూడా పైకి లేచి నిల్చుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, దయ కలిగిన నాయన, మీ యొక్క దయ కలిగిన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభా లెక్కలేని వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా ఏదైనా తోట అనగా ప్రభా మేమే నాయన, నది అనగా మీరే ప్రభా. మాలో నాయన జీవజల నదులు ప్రవహించాలి నాయన. సమరయ స్త్రీ బాబు అయ్యా నేను ఇచ్చి నీళ్ళను తాగబడి ఎన్నడూ దప్పికొనడని చెప్పినప్పుడు ప్రభా కుండను అక్కడ విడిచిపెట్టేస్తుంది ప్రభా. అయ్యా నాయన బాబు మీ యొక్క నీళ్ళని తాగింది అయ్యా. మీ మాటలు విన్నది, మీ యొక్క వాక్యం విన్నది ప్రభా. అయ్యా ఊరంతటిని బాబు మీ యొక్క సన్నిధానానికి తీసుకొచ్చేసింది బాబు. అయ్యా మేము వచ్చానంటే వచ్చాము, వెళ్ళానంటే వెళ్ళాను అన్నది కాదు. మాలో వేగం ఉండాలి అయ్యా, చురుకుతనం ఉండాలి ప్రభా. అయ్యా స్వీట్నెస్ ఉండాలి నాయన. అవన్నీ ఉన్నట్లయితే మేము విస్తరిస్తాం నాయన, పొంగి పొర్లి పారుతాం నాయన. అటువంటి పొంగి పారే జీవితాన్ని మాకు దయచేయండి అయ్యా, విస్తరించే జీవితాన్ని మాకు దయచేయండి.
వేగవంతమైన జీవితాన్ని మాకు దయచేయండి నాయన. అయ్యా స్వీట్గా మధురంగా మీ యొక్క సన్నిధిలో మేము కూర్చునే గొప్ప భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ఇవన్నీ మాలో ఉన్నట్లయితే నాయన పరలోక రాజ్యంలో మొట్టమొదటి స్థానం మాకే బాబు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. అటువంటి గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మా సంఘ బిడ్డలందరికీ దయచేయండి అయ్యా. విన్న వాక్యాన్ని ఇప్పుడే మర్చిపోవడం కాదు కానీ నాయన అయ్యా, మా హృదయాల్లో భద్రపరచుకొని ప్రభా అయ్యా, తోట అన్న మా జీవితాలు నాయన అంతకంతకు చిగురింపు చేసుకునే గొప్ప భాగ్యాన్ని దయచేయండి. దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు అనుగ్రహించండి నాయన. పండుగ దినాల్లో ఉన్నాము నాయన, సంతోషకరమైన జీవితాన్ని దయచేయండి నాయన, ఆనందకరమైన జీవితాన్ని దయచేయండి అయ్యా. నాయన మేము రాబో దినాల గొప్ప కార్యాలు, ఆశ్చర్యకాలు, అద్భుత కార్యాలు చూడగలిగే గొప్ప కృపను ధన్యతను దయచేయమని. ఇంకా జరుగుతున్న కార్యక్రమం అంతట్లో కూడా నాయన మీరే తోడుగా నేడుగా ఉండి మహిమ ఘనత ప్రభావాలు పొందమనని త్వరగా రాబోచున్న యేసయ్య నామం పెట్టి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.